అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు. సో ఇక్కడ చూసినట్టయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ఫస్ట్ సెమ్ నుంచి 6th సెమ్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ 2016th బ్యాచ్ నుంచి 2018th బ్యాచ్ వరకు, అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన ఇయర్ నుంచి కౌంట్ అన్నట్టు. సో మీ అడ్మిషన్ డేట్ మీది ఏ బ్యాచ్ అనేది మీరు స్టార్టింగ్ ఇయర్ ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఈ ఎగ్జాంపుల్కి నేను 2017లో అడ్మిషన్ తీసుకుంటే నాది 2017th బ్యాచ్ అన్నట్టు. అండ్ మనము డిగ్రీ అనేది 5 years లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి లాస్ట్ ఛాన్స్గా 5th ఇయర్ అయితే ఇస్తారు అన్నట్టు. డిగ్రీ 3 years మనం రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, అది రెగ్యులర్ కౌంట్ అన్నట్టు. 3 years తర్వాత ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మిగిలిన 2 years లోపు ఆ బ్యాక్లాగ్స్ అయితే మనం ఆ బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 5 years క్రాస్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫైన్ ఇస్తారు అన్నట్టు. అమౌంట్ అనేది ఫైన్ ఇస్తారు. 2 years బ్యాక్ ఒక్క సబ్జెక్ట్కి 10,000 రూపీస్ అయితే ఫైన్ వేశారు. 2016 బ్యాచ్ వాళ్ళకి, 2017th బ్యాచ్ వాళ్ళకి 1000 కాదు, 2000 కాదు, 10,000 ఫైన్, అంత అమౌంట్ అయితే ఫైన్ వేశారు అన్నట్టు. ఈ విధంగా ఫైన్లు అనేవి వేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు బాగా లేట్ చేస్తే అంత ఫైన్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి మే మంత్లో అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఫీ డీటెయిల్స్ చూద్దాం. మనకి వితౌట్ లేట్ ఫీ 15th April వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అండ్ విత్ లేట్ ఫీ 500 రూపీస్ ఫైన్ తోటి మనకి 20th April నుండి 22nd April వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా. అండ్ మనము ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఎవరైతే బీఏ అండ్ బీఎస్డబ్ల్యూ 2016 నుంచి 2018th బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2000 రూపీస్ పర్ అమౌంట్ అయితే తీసుకుంటారు. 2000 రూపీస్ అది ఫైన్ అమౌంట్ అనుకోండి. అండ్ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా మీరు 880 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 3 కంటే ఎక్కువ ఉంటే 1550 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బీకామ్ అండ్ బీఎస్సీ చూసినట్టయితే 2016 నుంచి 2018 వరకు 2000 రూపీస్ పర్ పేపర్ అయితే బ్యాక్లాగ్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకటి ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా మీరు దగ్గర 930, 940 రూపీస్ అయితే అమౌంట్ అవుతుంది బీకామ్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి. అండ్ 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయి ఉంటే 1500, అంటే 1690 రూపీస్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. బీబీఏ వాళ్ళకి చూసినట్టయితే 2016th బ్యాచ్ నుంచి 2018th బ్యాచ్ వాళ్ళకి 2000 రూపీస్ ఫైన్ పర్ పేపర్కి. అండ్ ఇక్కడ ఒకటి ఫెయిల్ అయినా, 2 ఫెయిల్ అయినా 990 రూపీస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు 3 ఫెయిల్ అయినా, 3 కంటే ఎక్కువ ఫెయిల్ అయినా మొత్తం మీరు 1900 రూపీస్ దాకా అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫీ డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి. మీరు ఒకసారి మీ రిజల్ట్ అయితే చూసుకోండి. రిజల్ట్ లేకపోయినా కనీసం మీరు కాలేజ్కి వెళ్ళి మెమోస్ అనేది తీసుకోండి. మెమోస్లో మీరు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు, అసలు ఎన్ని సబ్జెక్టులు ఊకే రిపీటెడ్గా రాస్తున్నారు అనేది మెమోస్లో అయితే మీకు క్లియర్గా అయితే ఉంటుంది అన్నట్టు. మెమోస్ అనేది తీసుకోండి. లేకపోతే మీరు రిజల్ట్ మీ దగ్గర ఏమన్నా ఉన్నదా లేదా అది ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే రిజల్ట్స్ మీరు ఏ ఇయర్లో అయితే వెతుకుతున్నారో ఆ ఇయర్లోకి వెళ్ళి ఒకసారి ఆ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. అన్నిటికంటే బెస్ట్ ఆఫ్లైన్, అంటే మెమోస్ తీసుకొని ఆ మెమోస్లో మీరు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారో, ఎన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారో క్లియర్గా అయితే అర్థమవుతుంది అన్నట్టు. మెమోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళండి. అండ్ ఎగ్జామ్ ఫీ కట్టేటప్పుడు మీరు డిగ్రీ పాస్ అయితే మీకు ఏమైనా లాభం ఉంటుందా ఉండదా అని కూడా ఒకసారి ఆలోచించుకొని ఒక అడుగు అయితే ముందుకు వేయండి. థ్యాంక్ యూ ఆల్.